వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. వల్లభనేని వంశీకి మరో షాక్. ఇక జైల్లో ఆయనకి సెకండ్ ఇన్నింగ్స్ రెడీ అయిపోతా ఉంది. ఇప్పటికే ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి. మరో కేసు ఈరోజు నమోదైంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 100 రోజులు పైగానే ఆయన జైలు జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఆ జైల్లోని 20 కేజీలు బరువు తగ్గిపోయారు. బక్కపల్సంగా మారిపోయారు. తెల్లగడ్డం తెల్ల జుట్టుతోటి వల్లభనేని వంశీ ఏంటి ఇంత భయంకరంగా ఇంత దారుణంగా తయారయ్యాడు అనే విధంగా మారిపోయిన పరిస్థితి. అయితే ఆయనకి మళ్ళీ జైల్లో సెకండ్ ఇన్నింగ్స్ రెడీ కాబోతుందంట. పూర్తి వివరాల్లోకి వెళ్తే జగన్ సీఎంగా ఉన్నప్పుడు అడ్డగోలుగా రెచ్చిపోయారు ఈ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. మరి ఈయనకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. 2009లో విజయవాడ పార్లమెంటుకు పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కేవలం 20,000 అతి తక్కువ ఓట్లతోటి ఎంపీ స్థానాన్ని చేజార్చుకున్నారు. ఆ తర్వాత కట్ చేస్తే 2014లో ఇదే వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2019 మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గూటికి చేరారు ఈ మాజీ ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యే. 2014 నుంచి 2019 వరకు గన్నవరంలో తాను చెప్పిందే వేదం చేసిందే చట్టంలాగా సాగింది ఆయన పరిపాలన. ఆర్థికంగా బాగా వెనకేసుకున్నారు. మరి అలాంటి ఆయన ఏమైందో ఏమో తెలియదు కానీ తెలుగుదేశం 23 స్థానాల పరిమితం అయ్యేసరికి ఆయన చూపు వైసీపీ మీద పడింది. సో జగన్మోహన్ రెడ్డి కోసం ఇష్టానుసారంగా అందరినీ తిట్టడం మొదలుపెట్టారు. చివరికి ఎంతలా అంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి కుమార్తెను సైతం ఆవిడ శీలాన్ని శంకించే విధంగా ఆయన మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకొని ఆయన్ని వెలేసినంత పని కూడా చేశాయి. ఆయన సొంత సామాజిక వర్గం సైతం అలా మాట్లాడారు. ఆయన భువనేశ్వర్పై సభ్య సమాజం తలదించుకునేటువంటి కామెంట్స్ చేశారు ఆయన భువనేశ్వర్ గారి పైన. వైసీపీ ఓటమి తర్వాత ఈ గన్నవరం అందగాడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు వంశీ అందగాడు, సో చంద్రబాబు నాయుడు గారి కన్నా అందగాడు అని చెప్పేసి ఆయనకు కుళ్ళు అని చెప్పేసి. మరి ఆయన ఎందుకు మాట్లాడారో కూడా అర్థం కాలేదు ఇప్పటికీ. అలాంటి గన్నవరం అందగాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోగానే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. చాలా కాలం జైల్లో ఉన్నారు వంశీ. అనారోగ్య సమస్యలతో సతమతమయ్యారు ఆయన. తెల్ల జుట్టు బక్క పల్సుగా గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. నిమిషానికి 10 సార్లు దగ్గుతూ అసలు ఆయన ఫేస్ కానీ ఆయన బాడీ కానీ ఆయన వెయిట్ కానీ చాలా దారుణంగా తయారైపోయారు వల్లభనేని వంశీ గారు. ఎంతో బాగుండేటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వల్లభనేని వంశీ గారు మరి ఆ పరిస్థితికి రావటానికి గతంలో ఆయన చేసినటువంటి తప్పులే. జగన్ హయాంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు వల్లభనేని వంశీ. ఎందుకంటే మరి ఆయన మాట్లాడిన మాటలు అలాంటివి. అసలు అప్పట్లో ఎవరిని పట్టినా దమ్ముంటే గన్నవరం రమ్మను, గన్నవరంలో నా మీద పోటీ చేయమను అని చెప్పేసి లోకేష్ గారిని అయితే పప్పుగాడు తుప్పుగాడు అని, చంద్రబాబు గారిని అయితే చాలా అసహ్యంగా సో నోటికొచ్చినట్టు మాట్లాడేవారు ఆయన. అప్పట్లో ఆ విధంగా ఉండేది ఆయన వ్యవహార శైలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేశారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు బాగానే ఉన్నారు. మరి అప్పుడు చక్కటి భాష మంచి ప్రవర్తనతో బాగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి చెంత చేరగానే చిన్న పెద్ద గౌరవం లేదు. దుట్టా రామచంద్రరావు గారిని అయితే కళ్ళ చిదంబరం అంటూ చాలా అసభ్యంగా మాట్లాడారు వల్లభనేని వంశీ. చిన్న పెద్ద తేడా లేకుండా మంచి మర్యాద లేకుండా మాట్లాడటం మొదలుపెట్టారు. చంద్రబాబు గారి దగ్గర ఉన్నప్పుడు బాగున్నారు. 2014 నుంచి 2019 వరకు చాలా అద్భుతంగా ఒక డైనమిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు కృష్ణా జిల్లాలో. అసలు ఆ తర్వాత మంత్రి కూడా అవుతాడు తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వస్తే అనుకునే అంతలా ఉన్నాడు. మరి ఏమైందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళగానే మరి సభ్య సమాజం అంతా బహిష్కరించే పరిస్థితి తెచ్చుకున్నాడు ఆయన. టీడీపీ ఆఫీసులో ధ్వంస రచనలో వంశీదే కీలక పాత్ర అంటూ టీడీపీ ఇప్పటికీ ఆరోపణలు చేస్తుంది. మంగళగిరి టీడీపీ ఆఫీస్ని ధ్వంసం చేశారు అప్పట్లో. దాంట్లో ఆ ధ్వంస రచన చేసినటువంటి వ్యక్తుల్లో వంశీ గారు కూడా ఉన్నారనేటువంటి ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ బలంగా ఆరోపణ చేస్తూ ఉంది. ఇప్పటికే ఈ గన్నవరం అందగాడిపై 11 కేసులు ఉన్నాయి. నకిలీ ఇళ్ల పట్టాల కేసు, భూ కబ్జాల కేసు, టీడీపీ కార్యకర్తల కిడ్నాపు, బెదిరింపుల కేసులు, ఇన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆయన మీద లేని కేసులు లేవు.
ఇక తాజాగా అది సరిపోదన్నట్టు మరో కేసు నమోదైంది. సో కాబట్టి మరొక మారు ఈయనకి అరెస్టు తప్పదనేటువంటి వార్తలు కూడా వినపడతా ఉన్నాయి. వంశీపై మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా మరొక కొత్త కేసు నమోదైంది. సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. వల్లభనేని వంశీతో పాటు మరో 8 మందిపై కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 2024 జూలైలో వంశీతో పాటు ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారంటూ సునీల్ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు నేపథ్యంలో మాచవరం పోలీస్ స్టేషన్లో ఈ వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. సో మొత్తానికి ఈ కేసు నమోదవడంతో ఈ కేసులో ఆయన అరెస్టు తప్పదనేటువంటి చర్చ మళ్ళీ ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో తెర మీదకి వచ్చింది. 11 కేసులు ఇప్పటికీ. నకిలీల పట్టాల కేసు, భూ కబ్జా కేసు, టీడీపీ కార్యకర్త కిడ్నాప్ కేసు, బెదిరింపుల కేసు, ఇది చాలదన్నట్టు మరొక కేసు కొత్తగా. సో ఆయనతో పాటు 8 మంది పైన మళ్ళీ వల్లభనేని వంశీ అరెస్ట్ కాబోతూ ఉన్నారు అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో తెర మీదకి వచ్చింది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నప్పుడు, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గన్నవరం డైనమిక్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుకున్నారు. పరిటాల రవి గారికి అత్యంత సన్నిహితుడు, అనుచరుడు వల్లభనేని వంశీ అనేటువంటి నానుడు ఉండేది. మధ్యల చెరువు సూర్యుని కూడా ఇష్టానుసారంగా మాట్లాడేవాడు ఆయన. దేవినేని నెహ్రూని, దేవినేని అవినాష్ని మాట్లాడేవాడు. మరి ఏమైందో ఏమో తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి గ్రూపులోకి వెళ్ళిపోయాడు. ఆయన సొంత సామాజిక వర్గంతో వెలేయబడ్డాడు ఆయన. చూద్దాం మరి వల్లభనేని వంశీ అరెస్టు జరుగుతుందా లేదా అనేది.